వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ పాకుండలు చేసుకుందాం. పాకులు చేసుకుందాం. ఈ బెల్లం కరగబెట్టుకుందాం. గిన్నెలో వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని, ఎక్కువ అక్కర్లేదు, బెల్లం కరగటానికి సరిపడి స్టవ్ మీద పెట్టుకుని బెల్లం కరగబెట్టుకుందాం. ముందు స్టవ్ అంటిస్తున్నాం. కొంచెం కరిగితే సరిపోతుంది. ఇంకా ముక్కలు ఉన్నాయి, పాకమేమో రావక్కర్లేదు. బెల్లం అంతా కరిగిపోయి ఒక ఉడికితే తీసేసుకోవచ్చు. కరిగిపోయింది బెల్లం. దింపుకుందాం స్టవ్ నుంచి. కొద్దిగా పాకం చల్లారల్లది. ఇప్పుడు కొబ్బరికాయ ముక్కలు వేసుకుందాం. స్టవ్ మీద మూకుడు పెట్టాను. నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేస్తున్నాను. కొబ్బరికాయ ముక్కలు వేసుకుందాం. నేతిలో కొబ్బరి ముక్కలు బాగా ఏగితే నేతిలో పాకుండలు చాలా బాగుంటాయి. బాగా ద్వారగా వేసుకున్నాం. ఎర్రగా ఏగాలి బాగా. ఇంకా కొంచెం టైం పడుతుంది. చాలా వరకు ఏగిపోయినాయి. ఎంత బాగా ఏగితే అంత టేస్ట్ ఉంటాయి కొబ్బరి ముక్కలు. ఏగిపోయినాయి. ఇంకా ఈ నువ్వులు కూడా వేసేసుకుని వేసుకుందాం. ఇవి ముడి నువ్వులు, తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, ముడి ఉంటే ముడి వేసుకోవచ్చు. వేగిపోయాక స్టవ్ ఆపేసుకుందాం. విని కింద పెట్టేసాను. ఈ బియ్యం ఒక గ్లాసు నానబెట్టాను. ఈ గ్లాసుతో గ్లాసుడు బియ్యం 18 గంటలు నానబెట్టాను. 10 గంటల తర్వాత మళ్ళీ ఒకసారి కడుక్కుంటే బియ్యం ఫ్రెష్గా ఉంటాయి. ఇది రేషన్ బియ్యం దొరకని వాళ్ళు, సోనా బియ్యం అయితే 20 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీలో వేసుకుని నీళ్ళు లేకుండా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. వేసేసాను. 2 యాలక్కాయలు వేసుకుని మిక్సీ పెట్టుకుందాం. కరిగించిన బెల్లం పోసుకుందాం. పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చల్లారిపోయింది. చల్లారాక పోసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకుందాం. నలిగిపోయింది. మెత్తగా నలిగిపోయింది. గిన్నెలో వేసేసుకుందాం. ఇలా పలసగానే ఉండాలి, నీళ్ళు పోయకూడదు. బెల్లం మట్టికి పాకం వేసుకుని మనం వేపుకున్న కొబ్బరికాయ ముక్కలు ఉన్నాయి కదా, నువ్వులు నెయ్యితో వేపుకున్నాం కదా, వేసేసుకున్నాం. కొబ్బరికాయ ముక్కలు కలిపేసుకుందాం. కొద్దిగా వంట సోడా కూడా వేసుకుందాం. ఆ మాత్రం వంట సోడా పడుతుంది. కలిపేసుకుందాం. మీద గుంటల మూకుడు పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. మనం డీప్ ఫ్రై లేకుండా వేసుకుందాం పాకులు. డీప్ ఫ్రై కంటే కూడా టేస్ట్గా ఉంటాయి. ఎన్నాళ్ళన్నా పాడవు, చాలా టేస్ట్గా ఉంటాయి. ఆయిల్ వేడెక్కుతుంది. ఈ గ్లాస్తో ఫుల్గా రైస్ పోసాను. బెల్లం ఏమో ఈ గ్లాసుకి సరాసరి వేసాను. అలా వేసుకుంటే సరిపోతుంది. బెల్లం వేసేసుకుందాం.
మూత పెట్టుకుందాం. చూసుకుందాం. మూత తీసి ఒక్కొక్కటి తిరగేసుకోవాలి. మనం పోసుకున్న ఆయిల్ చాలకపోతే కొద్దిగా వేసుకోవాలి. మనం పోసిన ఆయిల్ సరిపోయింది. అన్నిటి దగ్గర ఉంది ఆయిల్. ఇంకా వేగాలి. ఇంకా మూత అవసరం లేదు. తీసేసుకుందాం. వేగిపోయినాయి. మనం పోసిన ఆయిల్ ఇంకా ఉంది. ఇంకోసారి వేసుకోవచ్చు కూడా. పోకలో రెడీ అయిపోయినాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈజీ పద్ధతిలో చేశాను. అందరూ ఒకసారి ట్రై చేయండి. చాలా క్రిస్పీగా ఉన్నాయి. పోకలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.